Yeah, hi everyone. Good evening. Let me share my screen. ఓకే. సో మనం ప్రీవియస్ క్లాస్‌లో స్టాండ్ అలోన్ ప్రొడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అవునా? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బండిల్ ప్రొడక్ట్స్. సో బండిల్ ప్రొడక్ట్స్ మనం ఎలా సెటప్ చేస్తాము? సో ఏంటనేది మనం ఈ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. లెట్ మీ లాగ్ ఇంటూ ఆర్ ఫస్ట్. ఓకే. సో మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏం చేసాం? జస్ట్ ఒక కేటలాగ్ క్రియేట్ చేసుకొని, సో ఆ కేటలాగ్‌లో మళ్ళీ కేటగరీని క్రియేట్ చేసుకొని ప్రొడక్ట్స్‌ని మనం డిస్‌ప్లే చేసేవాళ్ళం. అవునా? సో లెట్స్ గో టు ప్రొడక్ట్ కేటలాగ్ మేనేజ్మెంట్ అప్లికేషన్. ఓకే. సో మన ప్రీవియస్ క్లాస్‌లో జియో 100 జీబీ, బిఎస్ఎన్ 100 జీబీ ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. రైట్? సో దానికన్నా ముందుగా మనం ఏం క్రియేట్ చేసుకున్నాం? సో కేటలాగ్స్‌ని క్రియేట్ చేసుకున్నాం. దాంతో పాటుగా మనం కేటగరీస్‌ని క్రియేట్ చేసుకున్నాం. సో ఏం చేసాం? ఓన్లీ స్టాండ్ అలోన్ ప్రొడక్ట్స్ మాత్రమే మనం క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత మనకు కాన్ఫిగర్ డ్యూరింగ్ సేల్. సో ఈ ఆప్షన్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అవునా? సరే. సో ఈరోజు మనం ప్రొడక్ట్ టైప్ అంటే ఏంటి? తర్వాత సెల్ ఓన్లీ విత్ అదర్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? సో దాంతో పాటుగా మనం బండిల్ ప్రొడక్ట్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? ఏంటనేది ఇప్పుడు మనం క్లియర్‌గా నేర్చుకుందాం. ఓకేనా? ఫైన్. సో మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. హ్మ్. సో ఇప్పుడు నాకు కేటగిరీ సో లెట్స్ సే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే కొన్ని ప్రొడక్ట్స్ నేను సెపరేట్‌గా సేల్ చేయాలి. ఓకేనా? సో కొన్ని ప్రొడక్ట్స్‌ని నేను సెపరేట్‌గా సేల్ చేయాలి. ఎయిదర్ ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్ ప్రొడక్ట్ స్టాండ్ అలోన్ ప్రొడక్ట్ వన్ టైమ్ ప్రొడక్ట్ కావచ్చు. సో లేదంటే మనం సేమ్ ప్రొడక్ట్‌ని మనం బండిల్‌లో యాడ్ చేసుకొని కూడా మనం సెల్ చేసుకోవచ్చు. అది మనం సిపిక్‌లో కూడా నేర్చుకున్నాం అది. అవునా? సో ఈరోజు మనకేంటంటే సెపరేట్‌గా ఇండిపెండెంట్ అంటే యూ కెన్ నథింగ్ బట్ స్టాండ్ అలోన్ ప్రొడక్ట్స్ అనుకోవచ్చు. సెపరేట్‌గా మనం సేల్ చేస్తాం. సో అది ఎలా చేసినాం ప్రీవియస్ క్లాస్‌లో మనం చూసుకున్నాం. స్టాండ్ అలోన్ ప్రొడక్ట్స్‌ని మనం క్రియేట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే కేటగరీ ఏమనుకుంటున్నాం ఇండిపెండెంట్ అనుకుంటున్నాం. ఓకేనా? సో కేటగరీ మనం ఇండిపెండెంట్ కేటగరీ అని తీసుకుంటున్నాం. ఓకేనా? సో లేదు మీరు వేరే ఏదైనా కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. ఫైన్. సో ఇప్పుడు మనదేంటంటే ఇప్పుడు మనకు బండిల్ ప్రొడక్ట్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఆ బండిల్ ప్రొడక్ట్‌లో మనం కేటగరీ వచ్చేసి ప్యాకేజ్డ్ అని ఒక కేటగరీని క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సో కేటగరీ వచ్చేసి మనకు ప్యాకేజ్డ్ అని తీసుకుంటాం. సో దాంతో పాటుగా నెక్స్ట్ మనం సారీ కేటగరీ కాదు కేటలాగ్. ఓకేనా? సో కేటలాగ్‌ని మనం ప్యాకేజ్ అని తీసుకుంటాం. తర్వాత కేటగరీని మనం డిఫరెంట్ నేమ్ తోటి మనం తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ కేటలాగ్ పెట్టుకోవాలి. కేటగరీని పెట్టుకున్నాను. బై మిస్టేక్. టైపో మిస్టేక్ అది. ఫైన్. నో ప్రాబ్లమ్. సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? కేటలాగ్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో లెట్స్ సే కాపీ. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్డ్ అనే దాంతోటి మనం కేటలాగ్‌ని క్రియేట్ చేసుకుందాం. సో దాని తర్వాత నెట్వర్క్ ప్రీమియం ప్లాన్ మనం ఒక బండిల్ ప్రొడక్ట్‌ని సెటప్ చేసుకొని అందులో గ్రూప్స్ ఎలా తీసుకుంటాం? సో ఆప్షన్స్ ఎలా తీసుకుంటాం? దాని తర్వాత ప్రైస్‌ని ఎలా ఇంక్లూడ్ చేస్తాం? రిక్వైర్డా కాదా? మినిమమ్ ఎంత? మాక్సిమం ఎంత? ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ప్రొడక్ట్స్‌ని కేటలాగ్స్‌ని, కేటగరీస్‌ని కాన్ఫిగర్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్‌ని మనం యాడ్ చేసుకుందాం. ఓకేనా? సో అప్పుడు మనకు క్లారిటీగా వస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది. రైట్? సో లెట్స్ క్రియేట్ ఫస్ట్ ప్యాకేజ్. ప్యాకేజ్ అనేది ఏంటి మనకు కేటలాగ్. సో కేటలాగ్‌ని మనం క్రియేట్ చేసుకుందాం. సో మనకి ఇండిపెండెంట్ ప్రోడక్ట్ అంటే నథింగ్ బట్ స్టాండ్ అలోన్ ప్రోడక్ట్. సో మనం అప్పుడేమన్నది జియో 100 జీబీ, 200 జీబీ, 300 జీబీ ఇట్లా 1 బిఎస్ఎన్ఎల్ మనం ప్రీవియస్ క్లాస్‌లో మనం క్రియేట్ చేసుకున్నాం. అవునా? సో నౌ ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఆఫ్ ద కేటలాగ్స్. సో నేమ్ ఇట్ యాస్ ఎ ప్యాకేజ్. సో మేక్ కోర్స్ బై పీకే అని ఇస్తున్నాను. జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం. ఓకేనా? సో అండర్ దిస్ కేటగరీ. సో ఈ కేటగరీలో మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సో కేటగరీలో మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ప్యాకేజ్ మనం కేటలాగ్ ఇచ్చాం. సో దీంట్లో మనకు వేరే ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే వి కెన్ గివ్ లెట్స్ సే ప్రీమియం. ఐ విల్ గివ్ ప్రీమియం. ఓకేనా? సో కేటగరీలో నేను ప్రీమియం కేటగరీ అని ఇస్తున్నా. ఓకేనా? సో ప్రీమియం కేటగరీ అని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? లెట్స్ మేక్ కేటలాగ్. కేటలాగ్. సో ఇక్కడ వచ్చేసి మనం కేటగరీ కింద మనం కన్సిడర్ చేసుకోండి. ఫైన్. నో ప్రాబ్లం. సో ప్యాకేజ్ మనం
క్యాటలాగ్ నోటి క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత కేటగిరీ వచ్చేసి మనకు సో ప్రీమియం కేటగిరీ కదా, సో లెట్స్ మేక్ ఇట్ యాజ్ ఇక్కడ ప్రీమియం కేటగిరీ అన్నట్టుగా ఏదో ఒకటి పెట్టుకున్నాం. ఓకేనా, సో ప్రీమియం కేటగిరీ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో సార్టింగ్ ఆర్డర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. సో నాకు ఫస్ట్గా డిస్ప్లే అవ్వాలంటే మీన్ కోడ్ డిస్ప్లే అవ్వాలంటే పీకే ప్రీమియం లేకపోతే పీసీ. ఓకేనా, ప్రీమియం కేటగిరీని ఇస్తున్నా. సో దేని కింద, ఈ క్యాటలాగ్ కింద ఇస్తున్నా. ఫైన్. సో ఇప్పుడు మనకు కేటగిరీ ఉంది, దాంతో పాటు మనకు క్యాటలాగ్ ఉంది. ఓకేనా, కేటగిరీ ఉంది, దాంతో పాటు మనకు క్యాటలాగ్ ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ప్రీమియం నెట్వర్క్ ప్లాన్. సో నాకు ఇక్కడ ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ అనేది నాకు ఏంటంటే బండల్ ప్రోడక్ట్. ఓకేనా, సో ఆ బండల్ ప్రోడక్ట్ లెవెల్లో మనకు ఆప్షన్ ప్రోడక్ట్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బండల్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనకు సెలెక్ట్స్ కమర్షియల్ టెక్నికల్ ఉంటుంది రికార్డ్ టైప్స్, మనకి ఏది కావాలంటే అది తీసుకుందాం. సో దాని తర్వాత ఇక్కడ మనకు మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రోడక్ట్ టైప్. ఓకేనా, సో బండల్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ బి యాక్ట్ యాజ్ లైక్ బండల్. ఓకేనా, ఇక్కడ మనం బండల్ సెలెక్ట్ చేసుకోకుండా నన్ను పెట్టుకున్నామంటే ఇట్ విల్ బి యాక్ట్ యాజ్ స్టాండర్డ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మనం ఇంతకుముందు సేల్స్ ఫర్ సిపికి ఎలా చేసుకునే వాళ్ళం, కాన్ఫిగరేషన్ టైప్ కాన్ఫిగరేషన్ ఈవెంట్ అని 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకునే వాళ్ళం. సో దాన్ని బేస్ చేసుకుని మనకు బండల్ ప్రోడక్టే కాదని ఐడెంటిఫై చేసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ ఏంటంటే సింగిల్ టైప్ ప్రోడక్ట్ టైప్ ఈక్వల్ టు బండల్, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ లైక్ బండల్ ప్రోడక్ట్. ఓకేనా, సో దీన్ని చూద్దాం. సో దీనికి మళ్ళీ మనకు ఆ స్ట్రక్చర్ లో ఏం ఆప్షన్స్ ఉంటాయి ఏంటంటే మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ ఏ ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ అనే ఒక ప్రోడక్ట్ నేమ్ అయితే ఇస్తున్నాను. సో పిఎన్కే లేకపోతే పిఎన్ఎల్ ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ అని ఇస్తున్నా. సో ఇట్ షుడ్ బి యాక్టివ్. ఓకేనా, సో ఐ వాంట్ టు డిస్ప్లే ఫర్ దిస్ స్పెసిఫిక్ ఇమేజ్ ఫర్ దిస్ ప్రోడక్ట్. సో మన ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, స్టాటిక్ రిసోర్స్కి వెళ్తాం మనం. రైట్, go to static resource, we need to upload one of the image, static resource. సో ఇది మనం ప్రీవియస్ క్లాస్ లో కూడా నేర్చుకున్నాం. రైట్, సో న్యూ ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ సంథింగ్ చూస్ ఫైల్. ఇక్కడ మనం డెస్క్టాప్ లో ఇమేజెస్ స్క్రీన్ షాట్. సో ఇట్ షుడ్ బి లైక్ పబ్లిక్ సేవ్. ఓకేనా, వ్యూ ఫైల్. సో ఈ URL ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకొని లెట్స్ మేక్ ఇట్ యాజ్ ఎ ఇన్ ప్రోడక్ట్ డిస్ప్లే URL ఇక్కడ పేస్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, సో మనం ఇక్కడ ఏదైతే ఇమేజ్ డిస్ప్లే చేసామో ఈ ఇమేజ్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఫైన్. సో ప్రోడక్ట్ అనేది మనకు బండల్ ప్రోడక్ట్ మనం బండల్ తీసుకున్నాము, ఆల్ అవుట్ తీసుకున్నాం. ఫైన్. సో ఐ వాంట్ టు గివ్ సమ్ స్పెసిఫిక్ కేటగిరీ ఫర్ దిస్ ప్రీమియం నెట్వర్క్ ప్లాన్. ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా కేటగిరీస్ ని. సో ఆ కేటగిరీని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఏం చేసుకున్నాం, ప్రీమియం కేటగిరీ అనే దాన్ని యాడ్ చేసుకున్నాం. రైట్, ఓకేనా. సో నా ఓపెన్ దిస్ ప్రోడక్ట్. దాంతో పాటుగా ప్రోడక్ట్ సెల్లింగ్ మోడల్. సో ఐ వాంట్ గో విత్ లైక్ వన్ టైం. సో ఇక్కడ మనకు వన్ టైం ఎవర్ గ్రీన్ మంత్లీ టైం బేస్డ్ ఉన్నాయి మనకు ఫీచర్ లో వస్తుంది. ఫర్ టైం బీయింగ్ మనం వన్ టైం తీసుకుంటాం. సో అది వచ్చేటప్పుడు నేను క్లియర్ గా చెప్తాను ఎందుకు అని, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఫర్ టైం బీయింగ్ వన్ టైం తీసుకోండి. సో దాంతో పాటుగా మనకు ఈ ప్రోడక్ట్ మీరు ఎంత సేల్ చేస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్ లో మనం సబ్ ప్రోడక్ట్స్ మనం క్రియేట్ చేసుకుందాం అనుకున్నాం. రైట్, ఈ ప్రోడక్ట్ లో సబ్ ప్రోడక్ట్స్ మనం యాడ్ చేసుకుంటాం. సో ఫర్ టైం బీయింగ్ సో దీన్ని జీరోగా కన్సిడర్ చేసుకుంటాం, ఎందుకంటే మనం సబ్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి. సో దాంట్లో మనం ప్రైస్ అనేది అప్లోడ్ చేసుకుంటాం. ఓకేనా, సో లేదు ఇక్కడ మీ బండల్ ప్రొడక్ట్ లెవెల్లో కూడా మీరు అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే, కాన్ఫిగరేషన్ లెవెల్లో మీకు కావాలనుకుంటే ఎస్ వీ కెన్ డూ దట్. ఫైన్. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఒక బండల్ ప్రోడక్ట్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, సో మనం సేల్స్ ఫోర్స్ సిపిలో ఏం చేసేవాళ్ళం, ఫీచర్స్ క్రియేట్ చేసేవాళ్ళం, దాంతోపాటు మనకు ఆప్షన్స్ ని అసైన్ చేసుకునేవాళ్ళం. రైట్, సో ఇక్కడ మనకు ఈ ఎప్పుడైతే మనకు ఈ రెవెన్యూ క్లౌడ్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే దీంట్లో కొన్ని చేంజెస్ అనేవి మనకు జరిగినాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు డీటెయిల్స్ కింద అట్రిబ్యూట్స్, దాని పక్కన మనకు స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లోకి వెళ్ళిన తర్వాత ఇది మనకు కీ పాయింట్ ఇక్కడ. సో మీరు ఏదైనా గ్రూప్ ని క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ప్రోడక్ట్స్ ని యాడ్ చేయాలన్నా, ఇది మనకు స్ట్రక్చర్ అనేది కీ పాయింట్ మనకి ఇక్కడ బండల్ ప్రోడక్ట్ లెవెల్లో క్రియేట్ చేయాలంటే. సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. సో ఫస్ట్ బండల్ ప్రోడక్ట్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటామంటే, ప్రోడక్ట్ లెవెల్లో మనకు ప్రోడక్ట్ టైప్ వచ్చేసి మనకు బండల్ తీసుకుంటాము. ఓకేనా, సో దాంతో పాటుగా మనకు స్ట్రక్చర్ ని మనం డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా, సో లెట్స్ ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ప్రోడక్ట్ గ్రూప్. ఓకేనా, సో లెట్స్ క్రియేట్ ప్రోడక్ట్ గ్రూప్.
సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్లోకి వెళ్ళినట్లయితే సో మనకు ప్రోడక్ట్ గ్రూప్ ఏం తీసుకున్నాం ఇక్కడ. సో లెట్స్ ఐ వాంట్ గో విత్ జియో గ్రూప్. లెట్స్ మేక్ ఇట్ ఎస్ జియో గ్రూప్. ఓకేనా, లేకపోతే మీరు జియో అని ఇచ్చుకున్నా ఓకే ఫైన్. సో లెట్స్ మేక్ ఇట్ ఎస్ జియో. ప్రోడక్ట్ కోడ్ ఎస్ జియో. ఓకేనా. సో ఇక్కడ మీకు మినిమం నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఈ జియో గ్రూప్ లో మీరు ఎన్ని ప్రోడక్ట్స్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. సో లెట్స్ ఐ వాంట్ గో విత్ లైక్ మినిమం 1. సో మాక్సిమం మీరు ఎన్ని ప్రోడక్ట్స్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని కాంపోనెంట్స్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. సో అది ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు. లెట్స్ ఐ వాంట్ గో విత్ లైక్ 3 or 4, 5 డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకేనా. సో నౌ సేవ్. సో అగైన్ గో టు ప్రోడక్ట్. సో ఇక్కడ మనకు ఒక గ్రూప్ వచ్చింది రైట్. సో నెక్స్ట్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ గ్రూప్. సో దిస్ గ్రూప్ నేమ్ కాల్డ్ BSNL group. ఓకేనా. సో లెట్స్ కాపీ ఇట్ as a BSNL group and it should be like BSNL. So minimum 1, maximum I want to go with 2 or else like you can go with like 1, మీ చాయిస్. అది డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది, మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఓకేనా. సో లెట్స్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ ప్రోడక్ట్ గ్రూప్. చాలా ఈజీగా ఉంటుంది వెన్ కంపారిటివ్ ప్రీవియస్ Salesforce CPKతో పోల్చుకుంటే. జస్ట్ మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. సో BI. ఓకేనా. సో మినిమం 1. So I want to go with maximum 5 or 6 something. Okay. So now save. Again go back to product. ఇక్కడ చూడండి మనకు. సో ఇది మనకు బండిల్ ప్రోడక్ట్. ఆ బండిల్ ప్రోడక్ట్ లెవెల్లో మనం గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో జియో గ్రూప్, BSNL గ్రూప్ అండ్ VI గ్రూప్. ఓకేనా. సో ఈ గ్రూప్స్ లో మీకు ఏ ప్రోడక్ట్ డిస్ప్లే కావాలి. ఓకేనా. ఈ గ్రూప్స్ లో మీకు ఏ ప్రోడక్ట్స్ మీకు డిస్ప్లే కావాలి. సో వాటిని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో యాడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రోడక్ట్ క్లాసిఫికేషన్, ప్రోడక్ట్ గ్రూప్. అంటే ప్రోడక్ట్ గ్రూప్ అంటే ఏంటి, మళ్ళీ అగైన్ సబ్ గ్రూప్, బండిల్ విత్ ఇన్ ద బండిల్. ఓకేనా. సో ఇది బండిల్, ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ అనేది బండిల్ ప్రోడక్ట్, అందులో జియో గ్రూప్. ఆ జియో గ్రూప్ లో మళ్ళీ మీరు ఏదైనా ఇంకొక గ్రూప్ యాడ్ చేసుకోవాలనుకుంటే అగైన్ వీ కెన్ యాడ్ వన్ మోర్ గ్రూప్. ఓకేనా. లేదు మీకు ప్రోడక్ట్ క్లాసిఫికేషన్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఫ్యూచర్ లో వస్తుంది చెప్తాను. సో లెట్స్ సే మనకు కావాల్సింది ప్రోడక్ట్. సో ఐ వాంట్ యాడ్ ప్రోడక్ట్ మీన్స్ యాడ్. సో దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఏ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నామో సో ఆ ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసుకోం. సో లెట్స్ ఐ వాంట్ టు యాడ్ జియో 100 GB. నెక్స్ట్. సో జియో 100 GB. సో ఇక్కడ మనకు కోట్ లైన్ విజిబిలిటీ. ఓకేనా. సో మన కోట్లో ట్రాన్సాక్షన్ లైన్ లో ఓన్లీ కావాలా, లేకపోతే డాక్యుమెంట్ ఓన్లీ కావాలా, లేకపోతే నెవర్, అంటే మీకు ప్రోడక్ట్ కనిపించాలా వద్దా. సో మీకు ఏ ఆప్షన్ కావాలనుకుంటే ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకు చైల్డ్ ప్రోడక్ట్ క్వాలిఫికేషన్ అనేది అక్కడ మనం క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చింది. ఓకేనా, వస్తుంది, లేకపోతే లేదు. సో లెట్స్ ఐ వాంట్ టు డిస్ప్లే సీక్వెన్స్ ఇస్ నెంబర్ 1. తర్వాత క్వాంటిటీ బై డిఫాల్ట్ గా 1 ఉంటుంది. ఓకేనా. సో ప్రోడక్ట్ రిలేషన్షిప్ టైప్ బండిల్ టు బండిల్. ఓకేనా. మన బండిల్ ప్రోడక్ట్ కాబట్టి బండిల్ టు బండిల్ రిలేషన్షిప్ వచ్చింది. ఏ గ్రూప్, జియో గ్రూప్. ఈ ప్రోడక్ట్ మీకు రిక్వైర్డా కాదా. ఓకేనా, అంటే మ్యాండేటరీగా మీరు సెల్ చేయాలనుకుంటున్నారా లేదా, ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇంక్లూడ్ కాంపోనెంట్ బై డిఫాల్ట్, మీకు బై డిఫాల్ట్ గా ఇంక్లూడ్ చేయాలా వద్దా. ఓకే. రిక్వైర్డ్ అంటే ఖచ్చితంగా మ్యాండేటరీ. సో ఇంక్లూడ్ అంటే కస్టమర్ చెక్ బాక్స్ డిసేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత అలో క్వాంటిటీ చేంజెస్. క్వాంటిటీ మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎస్ వీ కెన్ డూ దట్. ఓకేనా. తర్వాత మినిమం క్వాంటిటీ ఎంత ఉండాలి, మాక్సిమం క్వాంటిటీ మీకు ఎంత అప్లై చేయాలి, మినిమం ఎంత ఉండాలి, మాక్సిమం ఎంత ఉండాలి, అది కూడా మీరు ఇక్కడ మనం డిఫైన్ చేయొచ్చు. ఓకేనా. సో నౌ సేవ్. సో లెట్స్ ఇప్పుడు మనకు జియో గ్రూప్ లో జియో 100 GB అనే ప్రోడక్ట్ మనం యాడ్ చేసుకుందాం. ఓకేనా. సో ఇన్ కేసు మీకు అవసరం లేదనుకుంటే దీనిపైన ట్యాప్ చేసి గో బ్యాక్. సో దీనిపైన ఇట్లా ఉంది కదా, దీనిపైన ఇట్లా మనం ట్యాప్ చేసుకొని ఇక్కడ డిలీట్. సో డిలీట్ చేస్తే ఇది డిలీట్ అయిపోతుంది. ఓకేనా. సో లేదు మీరు దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఎడిట్ గ్రూప్ డీటెయిల్స్. ఇక్కడ మీరు మీ నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 1 2 3 లేకపోతే వీటిని మనం ఆ గ్రూప్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా మనకు ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇందులో కూడా మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎస్ వీ కెన్ డూ దట్. ఓకే. సీక్వెన్స్ 1 ఆల్వేస్ రిక్వైర్డా కాదా, క్వాంటిటీ, తర్వాత క్వాంటిటీ ఎంత ఉంది, మినిమం క్వాంటిటీ ఎంత, మాక్సిమం క్వాంటిటీ ఎంత. సో అలా క్వాంటిటీ చేంజ్. ఇంక్లూడ్ బై డిఫాల్ట్ అంటే ఇంక్లూడ్ అవుతుంది, అవసరం లేదనుకుంటే ఇగ్నోర్ చేస్తాం. ఓకే. మనకి ఏది కావాలంటే అది తీసుకుందాం. సో నౌ సేవ్. ఇప్పుడు మనం ఏం చేసినాం, ఒక ప్రోడక్ట్ ని యాడ్ చేసుకున్నాం. సో దెన్ విల్ గో విత్ బిఎస్ఎన్ఎల్ లో యాడ్ ప్రోడక్ట్. సో ఏం యాడ్ చేసుకుంటాం మనం, లెట్స్ బిఎస్ఎన్ఎల్. ఓకేనా. కాపీ. నెక్స్ట్. సో ఆల్వేస్ సీక్వెన్స్ బిఎస్ఎన్ఎల్ గ్రూప్ రిక్వైర్డా కాదా, బై డిఫాల్ట్ గా నాకు వద్దు, నేను మాన్యువల్ సెలెక్ట్ చేసుకుంటాను.
allow quantity changes, yes, minimum quantity, maximum quantity, depends. So no say. సో ఇప్పుడు మనకు బిఎస్ఎన్ఎల్ ఒక ప్రోడక్ట్ యాడ్ చేసుకున్నాం. సో నా విల్ గో విత్ విఐ యాడ్ ప్రోడక్ట్ అగైన్. జస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తే మనం ఏం చేయట్లేదు ఇక్కడ. విఐ ప్రోడక్ట్ లేదా బిఎస్ఎన్ఎల్ జియో, రియల్లీ లెట్స్ క్రియేట్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ దెన్. ఐ థింక్ నేను క్రియేట్ చేశాను అనుకుంటున్నా విఐ ప్రోడక్ట్ ప్రీవియస్ క్లాస్లో. లెట్ మీ రిఫ్రెష్ అండ్ వ్యూ ఆల్ ప్రోడక్ట్స్. లెట్ మీ మేక్ ఇట్ యాజ్ ఎ విఐ. సారీ, విఐ ప్రోడక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. లెట్స్ క్రియేట్ 1 minute ఆల్ ప్రోడక్ట్స్. సో జియో 100 GB కదా, జస్ట్ క్లోన్ ఇట్, దట్స్ ఇట్. Clone, let's make it as a vi 100 GB vi 100 code active. ఇక్కడ దీనికి ఇమేజ్ కూడా సేమ్ ఇమేజ్ కావాలంటే సేమ్ ఇమేజ్ ఇచ్చేద్దాం. సో లేదు అనుకుంటే మీరు ఓకే. సో లెట్స్ అప్లోడ్ వన్ మోర్ ఇమేజ్ దెన్. ఎందుకు డిస్టర్బెన్స్ ఎందుకు దానికి. సో లెట్ మేక్ ఇట్ యాజ్ ఏ వన్ మోర్ ఇమేజ్. స్టాటిక్ రిసోర్స్, create one more image vi 100 choose by vi. Okay, public, save, open this image, copy URL vi, just edit, save, go to related tab. So product selling method, so one time save it and go to price. ఎంత సేల్ చేస్తున్నాయి ప్రైస్ మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ ప్రైస్, let's say I want to go with like 200 rupees and it should be like one time price. Now save. Okay. So let's say if you want to add any category, assign category as a like category మనం vi క్రియేట్ చేసామా, బిఎస్ఎన్ఎల్ జియో అని ఉంది. సో లెట్స్ మేక్ ఇట్ as a vi. ఓకే, సో vi కూడా మనం కేటగిరీ క్రియేట్ చేయలేదు. సో లెట్స్ క్రియేట్ వన్ ఆఫ్ ద కేటగిరీ యాజ్ వెల్. రీసెంట్లీ వ్యూడ్ కేటగిరీస్. సో కేటగిరీస్ లో జియో లేదు, ఐ మీన్ vi లేదు. ఆర్ ఎల్స్ జస్ట్ క్లోన్ ఇట్. ఓకేనా. సో క్లోన్ కేటగిరీ, let me make it vi instead of geo. Okay, now save. No problem. Now search for vi. Yep, now we can see vi and save it. So vi product అయితే మనకు క్రియేట్ అయిపోయింది. So now go to here, just refresh the page, go to structure. సో బిఎస్ఎన్ఎల్ లో ప్రోడక్ట్ యాడ్ చేసాము, జియోలో కూడా ప్రోడక్ట్ యాడ్ చేసుకున్నాము. సో now we'll go with vi, add products. Let's make it as vi 100 GB. నెక్స్ట్. సో సేమ్ దీనికి కూడా సీక్వెన్స్ క్వాంటిటీ, రిక్వైర్ దిస్ ప్రోడక్ట్ ఆర్ నాట్, బై డిఫాల్ట్ అలో ఆర్ నాట్, దాంతో పాటుగా మినిమం క్వాంటిటీ, మ్యాక్సిమం క్వాంటిటీ, అలో చేంజెస్ క్వాంటిటీ, ఎవ్రీథింగ్. సో వీ నీడ్ టు అసైన్. ఓకేనా, ఫైన్. సో లెట్స్ సే ఇప్పుడు నాకు ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ లో బటల్ ప్రోడక్ట్ లో 3 గ్రూప్స్ ఉన్నాయి, రైట్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ గ్రూప్ ఫర్ టైమ్ బీయింగ్, లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఆఫ్ ద టెస్ట్ గ్రూప్. ఓకేనా, సేవ్. జస్ట్ మీకు డిలీట్ చేయడానికి చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఇక్కడ గ్రూప్ ఉంది, ఇక్కడ గ్రూప్ ఉంది, రైట్. సో మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు, లెట్స్ సెలెక్ట్ దిస్ గ్రూప్. ఓకేనా, సెలెక్ట్ అయింది కదా, లెట్స్ డిలీట్ ఇట్. హియర్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ కాంపోనెంట్స్, వీ కెన్ డిలీట్. సింపుల్. ఓకేనా. సో మీరు ప్లస్ చేయాలనుకుంటే ఏమవుతుందంటే జూమ్.
ఓకేనా. సో మైనస్ అంటే జూమ్ అవుట్. ఓకేనా. సో డిపెండ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి రీసెట్ జూమ్. ఇప్పుడు మనకు జూమ్ చేసినాం అనుకో, మీరు మైనస్కి వెళ్ళకుండా జస్ట్ రీసెట్ అయిపోతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకు ఏవైతే ప్రోడక్ట్స్ మనం క్రియేట్ చేసుకున్నామో రిలేషన్షిప్ చూపిస్తున్నాను, ప్రోడక్ట్ బండిల్ ఇలా మనకు లెజెండ్స్ కింద చూపించేస్తుంది. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి, ఇక్కడ కాంపోనెంట్ డీటెయిల్స్. మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటామో, సారీ గో బ్యాక్, ఇక్కడ మనకు ఈ దీంట్లో చూపిస్తున్నాం కాంపోనెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు చూపిస్తాం. అవసరం లేదనుకుంటే దీన్ని ఇగ్నోర్ చేసేయచ్చు. ఇలా వస్తుంది మనకు. ఓకేనా. ఫైన్. సో ఇప్పుడు మనకు లెట్స్ క్లోజ్ ఇట్. సో ఇప్పుడు మనకు ఒక బండల్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. ప్రీమియం నెట్వర్క్ ప్రోడక్ట్ బండల్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. అందులో ఆ స్ట్రక్చర్ లోకి వెళ్ళేసి మనం 3 గ్రూప్స్ ని క్రియేట్ చేసుకున్నాం. జియో, బిఎస్ఎన్ఎల్, విఐని. ఎవ్రీ గ్రూప్ లో సింగిల్ సింగిల్ ప్రోడక్ట్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. ఫైన్. సో నా ఇంతవరకు మనకు బండల్ ప్రోడక్ట్ అనేది మనకు సెటప్ చేసుకున్నాం. రైట్. బండల్ ప్రోడక్ట్ మనం సెటప్ చేసుకున్నాం. సో మనం టాక్ చేయాల్సిన ఇంకో కీ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు కొత్త ప్రోడక్ట్ ని క్రియేట్ చేశారో, వీ నీడ్ టు సింక్ దట్ ప్రైస్. ప్రైస్ మనం సింక్ చేయాలి. ఓకేనా. సో ప్రైజింగ్ మనం సింక్ చేయాలంటే ఏం చేస్తాం? సో ప్రైజింగ్, సేల్స్ ఫోర్స్ ప్రైజింగ్ సెటప్. సో కొత్త ప్రోడక్ట్స్ మాత్రం సింక్ చేయాలి. ఓకేనా. అంటే కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు దాని ప్రైస్ యొక్క సింక్ డేటా టేబుల్ కి సింక్ అయ్యి ఉంటుంది అనమాట. సో అందుకే మనం సింక్ చేస్తాం అంతే. ఆర్ యూ ష్యూర్ అంటే ఎస్. సో సింకింగ్ ప్రైసింగ్ డేటా. సో ఇది సింక్ చేయకపోతే ఏమవుతుందంటే మీరు క్రియేట్ చేసిన ప్రోడక్ట్స్ మీకు కనిపించవు. ఓకే. అది మనకి ఇంకో కీ పాయింట్ అనమాట. ఓకేనా. ఫైన్. సో లెట్స్ సే నౌ క్లోజ్ ఆల్ ద ట్యాబ్స్. లెట్స్ గో టు కోడ్స్. సో రెవెన్యూ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఆర్ రెవెన్యూ అప్లికేషన్ ఎనీథింగ్. ఓకేనా. సో if you want to create new code then you can create, or else if you want to use existing code anything you can. So let's make it as a delete. మళ్ళీ రీకాన్ఫిగర్ చేసిన కొత్త క్రియేట్ చేసిన ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మనం delete, 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 delete. నో సేవ్. ఎంటీ కోడ్ మనం అప్డేట్ చేస్తున్నాం. రైట్. సో దీన్ని మనం ఏమంటాం, లైక్ ట్రాన్సాక్షన్ లైన్ ఎడిటర్ అని మనం పిలుచుకుంటాం. అవునా. సో ఈ ట్రాన్సాక్షన్ లైన్ ఎడిటర్ లో మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మనం యాడ్ చేసుకుంటాం. రైట్. సో దీన్ని మనం ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రైట్. ఏమని, ఓవర్ వ్యూ, ట్రాన్సాక్షన్ లైన్ ఎడిటర్ యొక్క ఓవర్ వ్యూ అనేది మనకు ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. అది మనం ప్లేలిస్ట్ లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఎలా యూస్ చేయాలి అంటే అనేది. రైట్. సో నౌ బ్రౌజ్ క్యాటలాగ్స్. మన ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే బ్రౌజ్ క్యాటలాగ్స్. నౌ వీ కెన్ సి ప్యాకేజ్. ఓకేనా. సో మనం క్రియేట్ చేసుకున్న క్యాటలాగ్ నేమ్ ఏంటి ఇక్కడ మనకు, ప్యాకేజ్. ఓకేనా. సో ప్యాకేజ్ అనే క్యాటలాగ్ ఉంది. ఓకేనా. సో నౌ నెక్స్ట్. దాని తర్వాత మనం ఏం చేసాం, ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ అనే ఒక బండిల్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. రైట్. ప్రీమియం నెట్వర్క్ ప్రోడక్ట్ అనేది ఒక బండిల్ ప్రోడక్ట్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఐ మీన్ కేటగిరీని క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే మనం ప్రీమియం కేటగిరీ. సో ప్రీమియం కేటగిరీలో మనం ఏం చేసుకున్నాం, బండల్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ లో బండల్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. రైట్. సో ఎప్పుడైతే మనం దీన్ని కాన్ఫిగర్ చేస్తామో, ఓకేనా. సో ఎప్పుడైతే దీన్ని కాన్ఫిగర్ చేస్తామో అది మన ప్రోడక్ట్స్ అన్ని కనిపిస్తాయి. సో ఈ బటన్ మీకు ఎనేబుల్ అవ్వలేదు అంటే, మీరు ప్రోడక్ట్ సెటప్ లో, సో ఇక్కడ మీరు ఈ పాయింట్ ని మిస్ చేసి ఉంటారు. ఓకేనా. ఇక్కడ మనకు ఎంటీ ఉంది అంటే, లేకపోతే నన్ కానీ ఎంటీ కానీ ఉన్నట్లయితే మీకు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది, సారీ, ఈ ఆప్షన్ అనేది మీకు డిజేబుల్ అయిపోయింది అన్నమాట. ఓకేనా. ఈ ఆప్షన్ మీకు ఎనేబుల్ అయ్యింది అంటే మీరు కరెక్ట్గా ప్రోడక్ట్ ని సెటప్ చేసినట్టు అర్థం. ఓకేనా. సో నౌ కాన్ఫిగర్. సో మనం ఎప్పుడైతే కాన్ఫిగర్ చేస్తామో, ద నంబర్ ఆఫ్ చైల్డ్ కాంపోనెంట్ సెలెక్టెడ్ ప్రొడక్ట్ మేనేజర్ గ్రూప్ బిఎస్ఎన్ఎల్ ప్రీమియం ప్లాన్ ఈజెంట్ స్పెసిఫైడ్ రేంజ్ 1 to 1 బిఎస్ఎన్ఎల్ child components Geo premium isn't specify the range 1 2 3. ఓకే. రేంజ్ స్పెసిఫై చేయాలంటున్నారు. లెట్స్ చూద్దాం. ఓకే. నేను గో టు ప్రీమియం ప్రోడక్ట్, స్ట్రక్చర్, జియో గ్రూప్,
స్పెసిఫై చేసాం కదా 1 2 3 అని. నౌ గో బ్యాక్. లెట్స్ మేక్ ఇట్ as a 3 or else we can remove everything. నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం. మళ్ళీ కావాలనుకున్నప్పుడు కాంపోనెంట్ రెస్ట్రిక్షన్స్ మనం చేసుకుందాం. ఫర్ టైం జస్ట్ రిమూవ్. ఇదే మ్యాండేటరీ కూడా కాదు. ఒకసారి కాన్ఫిగర్ చేసుకొని మళ్ళీ మనం యాడ్ చేసుకుందాం. గ్రూప్ మినిమం 1 మ్యాక్సిమం 1 అని రిమూవ్ చేద్దాం. సో నౌ సేవ్. ఓకే, గో టు ప్లాన్. నౌ గో టు category, just cancel. Okay, now reconfigure. Okay, so now it's fine. సో ఇప్పుడు చూడండి మనకు, సో ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ లో సో మనకి 3 గ్రూప్స్ ఉన్నాయి. సో విఐ గ్రూప్, బిఎస్ఎన్ఎల్ గ్రూప్ అండ్ జియో గ్రూప్. ఓకేనా. సో విఐ గ్రూప్ చూసుకున్నట్టయితే మనకు ఇఫ్ యూ వాంట్ సెలెక్ట్ యూ కెన్ సెలెక్ట్. ఓకేనా, ఇఫ్ యూ వాంట్ సెలెక్ట్ వీ కెన్ సెలెక్ట్. ఇఫ్ యూ వాంట్ చేంజ్ ద క్వాంటిటీ, ఎస్ యూ కెన్ చేంజ్ ద క్వాంటిటీ. ఎందుకంటే మనం క్వాంటిటీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే మనం ఇచ్చాం. అవునా. సో నౌ విల్ గో విత్ బిఎస్ఎన్ఎల్, సెలెక్ట్. If you want to change the quantity, yes, you can change the quantity. Next, go to Geo and select quantity. Yep, you can change the quantity as 3. ఓకేనా. సో ఇక్కడ వీటన్నిటికీ ప్రైస్ మనకు అప్డేట్ అవ్వలేదు, రైట్. వీటన్నిటికీ ప్రైస్ అప్డేట్ అవ్వలేదు అని దానికి అర్థం ఏంటి? ఇక్కడ మనకు ఇన్స్టాంట్ ప్రైసింగ్ అనేది డిజేబుల్ చేసుకున్నాం. అందుకని క్వాంటిటీ ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు అప్డేట్ అవ్వట్లేదు. సో మనకు అప్డేట్ అవ్వాలంటే ఏం చేస్తాం? సో అప్డేట్ ప్రైస్. ఎప్పుడైతే మనం అప్డేట్ ప్రైస్ క్లిక్ చేస్తాం, బై డిఫాల్ట్ మనకు అప్డేట్ అవుతుంది. ఓకేనా. సో లేదు అనుకుంటే మీరు ఇన్స్టాంట్ ప్రైసింగ్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే సో మనకు ఆటోమేటిక్గా క్వాంటిటీని చేంజ్ చేయగానే మనకు ప్రైస్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. మనం ప్రతిసారి ఇక్కడ మనకు అప్డేట్ ప్రైసింగ్ అని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బటన్ కూడా మనకు ఉండదు ఎప్పుడు ఇన్స్టాంట్ ప్రైసింగ్ ఎనేబుల్ చేసుకున్నప్పుడు అయితే. ఓకే, అదొక మనకు ఆప్షన్ అయితే ఉంటుంది, రైట్. సో బిఎస్ఎన్ఎల్, జియో. ఇప్పుడు మనకి బిఎస్ఎన్ఎల్ మీకు కాన్ఫిగరేషన్ కనిపిస్తుందా లేదా అంటే, అగైన్ ఇఫ్ యూ కాన్ఫిగర్ దట్ వీ కెన్ సీ హియర్. ఓకేనా. సో బిఎస్ఎన్ఎల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనా. సో లేదు అనుకుంటే అగైన్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ జియో, ఐ మీన్ విఐ, బిఎస్ఎన్ఎల్. బిఎస్ఎన్ఎల్ కాన్ఫిగర్ అయిపోయింది, క్యాన్సిల్. అండ్ నౌ జియో. సో జియోని కూడా మనం యాడ్ చేసుకున్నాం, కాన్ఫిగర్ అయిపోయింది. నౌ సేవ్ అండ్ ఎగ్జిట్. ఓకేనా. సో నౌ యాడ్. సో ఈ ప్రోడక్ట్ మనం యాడ్ చేయాలి, జస్ట్ కాన్ఫిగర్ చేసుకున్నాం అంతే, మనం యాడ్ చేయలేదు, రైట్. సో యాడ్ ఇట్. ఓకేనా, యాడ్ చేసుకున్నాం, లైన్ ఐటమ్ లో కనిపిస్తుంది. నౌ సేవ్. ఇప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో లెట్స్ delete to add in. Let's delete one. సో ఇక్కడ మేము దీన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో విఐ యాడ్ చేసుకున్నాం, బిఎస్ఎన్ఎల్ యాడ్ చేసుకున్నాం, జియో కూడా మనం యాడ్ చేసుకున్నాం. అంటే ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ అనేది ఒక బండల్ ప్రోడక్ట్. ఆ బండల్ ప్రోడక్ట్ లో విఐ, బిఎస్ఎన్ఎల్, జియో. ఓకేనా. సో అలా కాకుండా మనం ప్రీవియస్ క్లాస్ లో కూడా మనం నాలుగు స్టాండర్డ్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. వాటిని ఎలా యాడ్ చేసుకుంటాం? సో అగైన్ గో టు నెట్వర్క్స్, నెక్స్ట్. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో బిఎస్ఎన్ఎల్ 100 200 GB, జియో 100 GB, విఐ 100 GB. సో ఐ వాంట్ టు సెలెక్ట్ ఓన్లీ ఫర్ దీస్ టూ. ఓకేనా. సో యాడ్ సెలెక్టెడ్ ఇన్ కోడ్. సో నౌ సేవ్. ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ ఎందుకు మళ్ళీ ఇది యాడ్ అయింది? ఓకే, దాన్ని మనం కాన్ఫిగర్ చేసినాం, సారీ. లెట్స్ డిలీట్, సేవ్. ఓకే, సేమ్ ప్రోడక్ట్స్ అందులో కూడా యాడ్ అయినాయి కాబట్టి బై డిఫాల్ట్ గా ప్రోడక్ట్ వస్తున్నట్టుంది. ఓకే, లెట్స్ డిలీట్ ఫస్ట్. సపరేట్ కాన్ఫిగర్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు, సో మనకు ఇప్పుడు మనకు క్లియర్ అయిపోయింది చూడండి. సో ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ లోనే 3 ప్రోడక్ట్స్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా. సో దాని తర్వాత మనకు సపరేట్ గా ఈ జియో 100 GB, విఐ 100 GB మనం యాడ్ చేసుకున్నాం. ఓకేనా. దానికి సంబంధించిన ప్రైస్ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కింద కొటేషన్ లో మీకు కనిపిస్తుంది.
ఓకేనా. సో టోటల్ ఎంత అయింది ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇలాగ మనకు కావాల్సిన బండల్ ప్రోడక్ట్ అయితే మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. ఇలా మనకు బండల్ ప్రోడక్ట్ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో సో దాన్ని అయితే మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. ఫైన్. సో లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఆర్డర్ వీ కెన్ క్రియేట్. ఓకేనా. మనం ఆర్డర్ క్రియేట్ చేయాలనుకుంటే ఎస్ వీ కెన్ క్రియేట్ అన్నమాట ఆర్డర్. ఫైన్. సరే, బ్యాక్ టు ప్రోడక్ట్. సో ఇప్పుడు ఇంతవరకు మీకు క్లియర్ అయిపోయింది కదా. సో గ్రూప్స్ని ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది ఇలా అయితే మీకు క్రియేట్ అయిపోయింది, ఐ మీన్ అర్థమైంది, రైట్. సరే, సో అగైన్ బ్యాక్ టు ప్రోడక్ట్ సెటప్. బ్యాక్ టు ప్రోడక్ట్ సెటప్. ఎస్, గో టు ప్రోడక్ట్స్. సో ఇప్పుడు మనకు hmm, దీంట్లో కాన్ఫిగరేషన్ డ్యూరింగ్ సేల్ అంటే మనం తెలుసుకున్నాం ఏంటి అనేది. కాన్ఫిగరేషన్ ఐకాన్ ఉంటుంది, సెలెక్ట్ అవుతుంది. ఫైన్. తర్వాత ప్రోడక్ట్ టైప్ వచ్చేసి మనం ఏం చేసుకున్నాం, బండల్ ఇచ్చాం కాబట్టి వీ కెన్ ఎనేబుల్ ద స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ లో మనకు కావాల్సిన కీవర్డ్స్ యూస్ చేసుకొని మనకు గ్రూప్స్ యూస్ చేసుకొని ఇట్లా మనం వాటిని యాడ్ చేసుకుంటాం ఏంటి ఎలా అనేది. అవునా. ఫైన్. సో దాని పక్కన మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, సెల్ ఓన్లీ అదర్ ప్రోడక్ట్స్. ఓకే, సెల్ ఓన్లీ విత్ అదర్ ప్రోడక్ట్స్ అని ఉంది. సో దీని అర్థం ఏంటి అంటే మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ ని ఈ చెక్ బాక్స్ మనం ట్రూ చేసుకుని ఉంటామో, ఈ చెక్ బాక్స్ మనం ట్రూ చేసుకుని ఉంటాము, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ తో పాటు వేరే ప్రోడక్ట్ మనం సెల్ చేస్తున్నాం. ఓకేనా. సపరేట్ గా మనం ఆ ప్రోడక్ట్ ఇండివిజువల్ గా మనం సేల్ చేయట్లేదు. ఓకేనా. ఆ ప్రోడక్ట్ మనకు ఇండివిజువల్ గా మనం ఇండిపెండెంట్ గా సేల్ చేయట్లేదు. సో లెట్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బ్యాక్ టు షీట్. సో ఇక్కడ మనకు ఈ ప్రోడక్ట్ ని ఇండిపెండెంట్ ప్రోడక్ట్ అంటాం కదా. సో వీటిని నేను ఇండిపెండెంట్ గా నేను సేల్ చేయకూడదు అనుకుంటున్నాను. ఓకేనా. సో ఈ ప్రోడక్ట్ నేను ఇండిపెండెంట్ గా నేను సేల్ చేయకూడదు అనుకుంటున్నాను. సో ఈ దేంతో సేల్ చేయాలనుకుంటున్నాను, సో సెల్ ఓన్లీ విత్ అదర్ ప్రోడక్ట్స్. ఓకేనా. సో నేను అదర్ ప్రోడక్ట్స్ తో నేను సెల్ చేయాలనుకుంటున్నాను. అదర్ ప్రోడక్ట్స్ తోటి మాత్రమే నేను సెల్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో దానికి మనం ఏం చేస్తామంటే ప్రోడక్ట్ లెవెల్లో దానికి మనం యాడ్ చేసుకుంటాం. సో లెట్స్ ఇప్పుడు మనకు ఐ వాంట్ టు సెల్, లెట్ మేక్ ఇట్ యాజ్ ఎ బిఎస్ఎన్ఎల్, లెట్స్ మేక్ ఇట్ యాజ్ జియో. ఓకేనా. సో జియోకి ఇమేజ్ ఏముంది, లెట్స్ ఓపెన్ రెవెన్యూ క్లౌడ్ ఉంది. ఫైన్. జస్ట్ క్రాస్ చెక్ అంటే ఫైన్. సో ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ ని నేను సెల్ చేయాలనుకుంటున్నాను, సెల్ ఓన్లీ విత్ అదర్ ప్రోడక్ట్స్. ఓకేనా. అంటే నేను ఈ ప్రోడక్ట్ ని వేరే ప్రోడక్ట్ తో కలిపి సెల్ చేయాలనుకుంటున్నాను, సో నాట్ డైరెక్ట్లీ. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తామంటే సో ఎడిట్ సెల్ ఓన్లీ విత్ అదర్ ప్రోడక్ట్స్. నౌ సేవ్. ఇక్కడ మనకు అలో అవ్వట్లేదు, వి కాంట్ అప్డేట్ ద ప్రోడక్ట్ బికాస్ ద ప్రోడక్ట్ ఈస్ అసోసియేట్ విత్ అదర్ ప్రోడక్ట్, విత్ ప్రోడక్ట్ కేటగిరీ. ఓకేనా. సో ప్రోడక్ట్ కేటగిరీ మనకు ఆల్రెడీ అసోసియేట్ అయ్యింది. ఓకేనా. వేరే ప్రోడక్ట్ మనం సెల్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇక్కడ మనకు ఈ ప్రోడక్ట్ లోకి వెళ్తే రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తే ఇక్కడ మనకు కేటగిరీ అసోసియేట్, సో జియో కేటగిరీలో మనకు అసైన్ అయింది, రైట్. సో లెట్స్ మేక్ ఇట్ డిలీట్. ఓకేనా. సో నేను డిలీట్ చేస్తుంది. సో లేదు అనుకుంటే మీకు కొత్త ప్రోడక్ట్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఎస్ వీ కెన్ డూ దట్, కొత్త ప్రోడక్ట్. సో లెట్స్ క్లోన్, జస్ట్ నేమ్ ఇట్ యాజ్ ఏ సెల్ ఓన్లీ ప్రోడక్ట్. మనకు అర్థం కావడం కోసం సెల్ ఓన్లీ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ నేను ఓన్లీ సెల్ చేస్తున్నాను. ఓకేనా. లెట్స్ మేక్ ఇట్ యాక్టివ్ అండ్ చెక్ బాక్స్ షుడ్ బి సెల్ ఓన్లీ విత్ అదర్ ప్రోడక్ట్స్. ఓకేనా. అండ్ డిస్ప్లే ఇమేజ్ రెవెన్యూ క్లౌడ్ ఇమేజ్ తోనే పెట్టేద్దాం, ఏం కాదులేండి. సో నౌ మేక్ ఇట్ యాజ్ రిలేటెడ్. సో కేటగిరీ ఏం అసోసియేట్ చేయట్లేదు. సో జస్ట్ ప్రోడక్ట్ సెల్లింగ్ మోడల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇస్ ఎ వన్ టైమ్. సో నౌ సేవ్ and I want to sell this product into like 100 rupees or $100. How we are going to define that, like a block, I mean price block, sorry price book. Let make it as 100. Now make it as a one time and now save. ఓకేనా. సెల్ ఓన్లీ ప్రోడక్ట్. సో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ప్రోడక్ట్ మనం సెల్ ఓన్లీ విత్ అదర్ ప్రోడక్ట్స్ అని పెట్టుకున్నాం, రైట్. సో ఈ ప్రోడక్ట్ నేను కాన్ఫిగర్ చేయాలి. సో ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాం, సో లెట్స్ గో టు ప్రీమియం నెట్వర్క్ ప్లాన్. సో నేను ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాను ఏమని, ఎప్పుడైతే కొత్త ప్రోడక్ట్ క్రియేట్ చేసుకుంటామో వీ నీడ్ టు సింక్ విత్ దట్. సో సేల్స్ ప్రైజింగ్ సెటప్, సింక్, కన్ఫర్మ్
ఎందుకంటే ప్రైస్ అనేది డేటా టేబుల్ సింక్ అవ్వాలి కాబట్టి మనం ఇది చేస్తున్నాం. ఓకేనా, సింక్ అయిపోయింది. నా గో టు ప్రీమియం నెట్వర్క్ అనేది బండిల్ స్ట్రక్చర్ అండ్ బండిల్ ప్రోడక్ట్. నా గో టు స్ట్రక్చర్. సో మీరు ఆ ప్రోడక్ట్ ని ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారు? ఓకేనా, సో మనం ఏ ప్రోడక్ట్ ని కొత్త క్రియేట్ చేసుకున్నాం, రైట్? సో ఐ వాంట్ టు యాడ్ అండర్ జియో. ఓకేనా, సో జియో యాడ్ ప్రోడక్ట్. లెట్ మేక్ ఇట్ ఎస్ ఎ సెల్ ఓన్లీ ప్రోడక్ట్. ఓకేనా, నెక్స్ట్ సెల్ ఓన్లీ సీక్వెన్స్ ఐ వాంట్ టు గో విత్ లైక్ నెంబర్ 2. ఓకేనా, సో ఇంక్లూడ్ ప్రోడక్ట్ అంటే మీకు బై డిఫాల్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో క్వాంటిటీ అలో చేంజ్ క్వాంటిటీ జస్ట్ లిక్ ఇన్ టు దట్. మినిమం క్వాంటిటీ ఎంత ఉండాలి, మాక్సిమం క్వాంటిటీ ఎంత ఉండాలి అది పెట్టుకుందాం, మీ ఇష్టం అది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు మనకు జియో గ్రూప్ లో 2 ప్రోడక్ట్స్ యాడ్ చేసుకున్నాం. జియో గ్రూప్ లో 2 ప్రోడక్ట్స్ యాడ్ చేసుకున్నాం, అవునా? ఫైన్. సో అది ఎలా కనిపిస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ డిలీట్ అండ్ యాడ్ ఇట్ అగైన్ అండ్ సేవ్. Okay. So now browse catalogs, packaged, next premium category. కేటగిరీలో ప్రీమియం నెట్వర్క్ అనేది బండిల్ ప్రోడక్ట్ యాడ్ అయింది. సో నా కాన్ఫిగర్, మీరు కాన్ఫిగర్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకున్నాక మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నా గో టు జియో. సో చూడండి ఇక్కడ, సో బై డిఫాల్ట్ మనకి ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ మనం ఆటో సెలెక్ట్ చేసుకున్నాం, బై డిఫాల్ట్ ఆటో సెలెక్ట్ పెట్టుకున్నాం కాబట్టి బై డిఫాల్ట్ ఇది మనం సెలెక్ట్ అయిపోయింది, రైట్? సో ఈ ప్రోడక్ట్ ని మనం సపరేట్ గా సెల్ చేయలేం. ఓకేనా, సెల్ ఓన్లీ విత్ అదర్ ప్రోడక్ట్స్. మనం ప్రోడక్ట్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఏం పెట్టుకున్నాం? సెల్ ఓన్లీ విత్ అదర్ ప్రోడక్ట్స్. ఇది మనకు ఏ కేటగిరీలో మనకు కనిపించదు. కావాలంటే మనం చూద్దాం. ఓకేనా, జస్ట్ క్యాన్సిల్. ఓకే, అండ్ క్లోజ్. ఓకే, నౌ ఇప్పుడు మనకు చూడండి, సో హార్డ్వేర్ కేటగిరీ తీసుకున్నా, సో మనకు ఆల్ ప్రోడక్ట్స్ లో ఇక్కడ మనకు అది కనిపించదు. ఓన్లీ డెస్క్టాప్, ల్యాప్టాప్ బండిల్స్ ఇవి మాత్రమే ఉంటాయి మనకు. కావాలంటే ఇక్కడ మనం చూద్దాం, సెర్చ్ చేసి చూద్దాం. ఫిల్టర్, క్వాలిఫైడ్ ప్రొడక్ట్స్, డిస్క్వాలిఫైడ్ ప్రొడక్ట్స్. ఫైన్, సర్చ్ ప్రొడక్ట్స్. సరే, సో జీరో. ఓకేనా, సో ల్యాప్టాప్స్ జీరో, డెస్క్టాప్స్ జీరో, అసోసియేట్ కూడా మనకు జీరో. మీరు సెర్చ్ చేస్తే చూడొచ్చు. ఫైన్. సో మనం ఏదేది కేటగిరీ? హార్డ్వేర్ కేటగిరీ, రైట్? సో నా ఐ వాంట్ టు గో విత్ నెట్వర్క్స్. సో నెట్వర్క్ లో మీరు చూసుకుంటే ఆల్ ప్రోడక్ట్స్ లో చూసుకుంటే ఇక్కడ మనకు 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 3 ప్రోడక్ట్స్ లో మనకు ఏం కనిపించట్లేదు, రైట్? సో నా విల్ గో విత్ అదర్ కేటగిరీ, పిఓఎస్ కేటగిరీ. నెక్స్ట్ జస్ట్ మనం క్రాస్ వెరిఫై కోసం. సో ఎక్కడ మనకు అది సెల్ ఓన్లీ ప్రోడక్ట్ మనకు కనిపించట్లేదు. సో నా సర్వీస్ కేటగిరీ, సారీ సర్వీస్ కేటలాగ్. ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్ ప్రోడక్ట్స్, ఇక్కడ మనకు ఎటువంటి సెల్ ఓన్లీ ప్రోడక్ట్ మనకు కనిపించట్లేదు. సో నా ఐఎమ్ గోయింగ్ టు విత్ సాఫ్ట్వేర్ కేటలాగ్. నెక్స్ట్, సో యాంటీవైరస్, గూగుల్ వర్క్ ప్లేస్, జీపీటీ, చార్ట్, ఆన్లైన్ బుక్స్. సో కనిపించట్లేదు. సో మనకి ఎక్కడ కనిపిస్తుంది ప్రోడక్ట్? అది ఓన్లీ ప్యాకేజ్డ్. సో ప్యాకేజీలో మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా, అది కూడా సెల్ ఓన్లీ విత్ అదర్ ప్రోడక్ట్స్ అని పెట్టుకున్నాం కాబట్టి ఈ కేటలాగ్ లో మనకు కనిపిస్తుంది. దానికంటూ స్పెసిఫిక్ కేటగిరీ అనేది ఉండదు. ఓకేనా, దానికంటూ స్పెసిఫిక్ కేటగిరీ అనేది మనకు ఉండదు. మనం అసైన్ చేయడానికి ట్రై చేసినా కూడా విల్ గెట్ ఎన్ ఎర్రర్. కావాలంటే చూద్దాం. సో ఉంది కదా, సో సెల్ ఓన్లీ ప్రోడక్ట్, గో టు రిలేటెడ్. ఐ వాంట్ టు అసైన్ వన్ ఆఫ్ ద కేటగిరీ. సో లెట్ మేక్ ఇట్ యాజ్ ఏ ప్రీమియం కేటగిరీ. సేవ్. See, doesn't allow. Okay, now if you want to go with POS solutions, doesn't allow. ఎందుకంటే మనకు దానికి స్పెసిఫిక్ కేటగిరీ అనేది ఉండదు. ఓకేనా, ఎప్పుడైతే మనం సెల్ ఓన్లీ విత్ అదర్ ప్రోడక్ట్స్ అని సెలెక్ట్ చేసుకుంటామో, సో ఎప్పుడైతే మనం సెల్ ఓన్లీ విత్ అదర్ ప్రోడక్ట్స్ అని చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటామో, సో వి కాంట్ అసైన్ కేటగిరీస్. ఇది కూడా ఇంపార్టెంట్ కీ పాయింట్, ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, సరే ఈ ప్రోడక్ట్ మనం కాన్ఫిగర్ చేద్దాం. సో కాన్ఫిగర్, లోడింగ్. సో నా ఇన్ విఐ గ్రూప్ లో సెలెక్ట్ చేసుకుంటున్నా ఒకటి. తర్వాత నా గో టు బిఎస్ఎన్ఎల్. సో బిఎస్ఎన్ఎల్ ఐ వాంట్ టు సెలెక్ట్ బిఎస్ఎన్ఎల్ 100G జీ గ్రూప్ లో. సో బై డిఫాల్ట్ గా సెల్ ఓన్లీ
ప్రోడక్ట్ పెట్టుకున్నాం. సో దీన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇఫ్ యూ వాంట్ టు అన్సెలెక్ట్ జస్ట్ వీ కెన్ డూ దట్. సో లేదు బై డిఫాల్ట్ గా సెలెక్ట్ అవ్వాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటాం? ఈ స్ట్రక్చర్ లో ఈ ప్రోడక్ట్ మనం ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ రిలేషన్షిప్. ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఇంక్లూడ్ కాంపోనెంట్ బై డిఫాల్ట్, ఇది మనం పెట్టుకున్నాం కాబట్టి బై డిఫాల్ట్ మనం టిక్ అయి ఉంటుంది. సో అవసరం లేదనుకుంటే ఇగ్నోర్ చేస్తాం. ఓకేనా. తర్వాత మినిమం క్వాంటిటీ, మాక్సిమం క్వాంటిటీ. సో లెట్స్ సే ఐ వాంట్ మినిమం 1. సో మాక్సిమం ఐ వాంట్ గో విత్ లైక్ 5 క్వాంటిటీ. ఇఫ్ యూ గో విత్ లైక్ మోర్ దెన్ 5 విల్ గెట్ ఎర్రర్. చూద్దాం. సేవ్. ఓకేనా. నౌ గో బ్యాక్ టు కోట్. సో లెట్స్ సే ఐ వాంట్ టు గివ్ క్వాంటిటీ యాజ్ ఇట్ 1. ఓకేనా. సో నౌ అప్డేట్ ప్రైస్. ఓకే, పేజ్ రిఫ్రెష్ అవ్వలేదు, జస్ట్ రిఫ్రెష్. ఎందుకంటే మనం ఇందాక అది రిఫ్రెష్ చేయలేదు కాబట్టి. సో నౌ క్యాటలాగ్, గో టు ప్యాకేజ్, నెక్స్ట్ కాన్ఫిగర్, నౌ గో టు జియో. బై డిఫాల్ట్ సెలెక్ట్ అయింది, లెట్ మేక్ ఇట్ యాజ్ ఏ క్వాంటిటీ 12. నౌ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్ లో హైలైట్ అయింది చూసారా. సో వార్నింగ్ మెసేజ్ వచ్చింది కదా. సో వార్నింగ్ మెసేజ్ ఏంటంటే ఇక్కడ చూడండి. సో ద క్వాంటిటీ ఆఫ్ లైన్ ఐటమ్ కంటైనింగ్ ప్రొడక్ట్ సెల్ ఓన్లీ ప్రోడక్ట్ ఈజెంట్ స్పెసిఫైడ్ రేంజ్. ఆ స్పెసిఫైడ్ రేంజ్ లో మనకు లేదు. ఓకేనా. సో మనకు రేంజ్ వచ్చేసి ఇక్కడ మనకు 1 to 5 మాక్సిమం మనం ఇచ్చిన రేంజ్. సో అప్పుడు మనకు మాక్సిమం క్వాంటిటీ మనకు 5, అప్ టు 5, నాట్ 15, అప్ టు 5. ఓకేనా. సో మనకు ఎర్రర్ అనేది బైపాస్ అవుతుంది. సో అదే మనం ఎక్కడ డిఫైన్ చేసుకుంటాం మినిమం క్వాంటిటీ 1, మాక్సిమం క్వాంటిటీ 5 అనేది. సో ప్రీమియం నెట్వర్క్ ప్లాన్ లో, ఐ మీన్ బండల్ ప్రోడక్ట్ సెక్షన్ లో గ్రూప్స్ కింద. ఓకేనా. సో గ్రూప్ కింద ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ లెవెల్లో మనకి డిఫైన్ చేసుకుంటాం. ఆ ప్రోడక్ట్ లెవెల్లో మనం ఇక్కడ డిఫైన్ అయితే చేసుకుంటాం. సో ఎడిట్ రిలేషన్షిప్, మినిమం క్వాంటిటీ, మాక్సిమం క్వాంటిటీ. ఇంటర్ పాయింట్ ఆఫ్ లో అడుగుతాడు ఏమని. సో మినిమం క్వాంటిటీ, మాక్సిమం క్వాంటిటీ మనం ఎక్కడ డిఫైన్ చేస్తాం? సో అండర్ ద గ్రూప్ లో ఎడిట్ రిలేషన్షిప్ అనే ఆప్షన్ లో మనం దాన్ని చేంజెస్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చేంజెస్ చేసుకున్నాం కాబట్టి వీ కెన్ డూ దట్. ఓకేనా. తర్వాత బై డిఫాల్ట్ మనకు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో బిఎస్ఎన్ఎల్ గ్రూప్, సెలెక్ట్ విఐ, సెలెక్ట్. ఓకేనా. సో మనకి ఏది అయితే కావాలనుకుంటున్నామో సో వాటన్నిటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అప్డేట్ ప్రైస్. ఓకేనా. సో ప్రైస్ అనేది ఇక్కడ మనకు అప్డేట్ అవుతుంది. ఓకేనా. సో నౌ సేవ్ అండ్ ఎగ్జిట్ ఆర్ సేవ్ చేసుకున్నాం, బ్యాక్ వచ్చినాం. సో మళ్ళీ బిఎస్ఎన్ఎల్ జియో. సో మనకు బిఎస్ఎన్ఎల్ ఒక ప్రోడక్టే కనిపిస్తుంది. ఓకేనా. సో బిఎస్ఎన్ఎల్ ఒక ప్రోడక్టే కనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మోర్ ప్రోడక్ట్స్ ఎక్కడికి వెళ్తాం? ప్రీమియంలోకి వెళ్తాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ యాడ్ చేసుకున్నాం, బిఎస్ఎన్ఎల్ 100 GB అని. సో నౌ క్లిక్ ఆన్ వన్ మోర్ ప్రోడక్ట్. సో యాడ్. సో ఇక్కడ మనకు బిఎస్ఎన్ఎల్ ఇంకా ఏదైనా మీకు యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ వీ కెన్ యాడ్ ఇట్. లెట్స్ సే ఐ వాంట్ టు గో విత్ యాంటీవైరస్, జస్ట్ ఎగ్జాంపుల్. ఇది మన కేటగిరీ కాదు కానీ బట్ వేరే ప్రోడక్ట్ మనం యాడ్ చేసుకుంటాం. ఓకేనా. సో యాంటీవైరస్. నౌ నెక్స్ట్. ఓకేనా. సో దీనికి కూడా సీక్వెన్స్ నంబర్ 2 క్వాంటిటీ బిఎస్ఎన్ఎల్ గ్రూప్ లో యాడ్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో కాంపోనెంట్ అలో చేయాలనుకుంటే చేయండి. సో అలో క్వాంటిటీ. సో బై డిఫాల్ట్ గా సెలెక్ట్ అవ్వాలంటే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే లేదు, ఇగ్నోర్ అన్ అవసరం. ఓకేనా. సో మనకి ఇక్కడ బిఎస్ఎన్ఎల్ లో 2 ప్రోడక్ట్స్ మనం యాడ్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకు బిఎస్ఎన్ఎల్ గ్రూప్ లో చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ఆ గ్రూప్ లో మినిమం నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, ఓకేనా, మాక్సిమం నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఇప్పుడు దీని వల్ల మనకు చూద్దాం. సో లెట్స్ ఐ వాంట్ టు గివ్ లైక్ 1. ఓకేనా. సో మాక్సిమం 1. సో మినిమం 1 ఇస్తున్నాను, మాక్సిమం 1 ఇస్తున్నాను. ఓకేనా. మినిమం 1 ఇస్తున్నాను, మాక్సిమం 1 ఇస్తున్నాను. బట్ మనం ఇక్కడ కాంపోనెంట్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమున్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమున్నాయి? 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, రైట్. సో విల్ గెట్ ఎర్రర్ ఆర్ నాట్. లెట్స్ రిఫ్రెష్. సో అర్థం కాకపోతే ఒకసారి క్లియర్ గా మళ్ళీ వినండి. ఇన్ కేస్ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీకు నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు డైరెక్ట్ గానే కాల్ చేయొచ్చు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా. ఓకేనా. సో లెట్స్ సే ప్యాకేజ్, నెక్స్ట్. సో కాన్ఫిగర్ ప్రీమియం నెట్వర్క్ ప్లాన్. సో మనం ఎక్కడికి వెళ్ళాము? జియోలోకి వెళ్ళాం, సారీ బిఎస్ఎన్ఎల్, రైట్. సో బిఎస్ఎన్ఎల్. ఓకేనా. సో ఇక్కడ మనకు మినిమం 1 ఇచ్చాము, మాక్సిమం కూడా 1 ఇచ్చాం మనం. అవునా. మినిమం 1 ఇచ్చాం, మాక్సిమం కూడా 1 ఇచ్చాం. లెట్స్ సెలెక్టింగ్ 2. ఓకేనా. సో మనకు వార్నింగ్ మెసేజ్ వచ్చింది చూడండి ఏమన్నప్పుడే. ద నంబర్ ఆఫ్ చైల్డ్ ప్రోడక్ట్ సెలెక్టెడ్ ఇన్ ద ప్రోడక్ట్ కాంపోనెంట్ గ్రూప్ ఇన్ బిఎస్ఎన్ఎల్. అంటే బిఎస్ఎన్ఎల్ గ్రూప్ లో మనం
ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమంటుంది, సో ఈజెంట్ స్పెసిఫైడ్ ద రేంజ్. రేంజ్ మనం స్పెసిఫై చేయలేదు. ఏమని చేసినాం మనం, ఎంత చేసినాం, మినిమం 1 మాక్సిమం 1 ఇచ్చాం, క్వాంటిటీ కాదు ఇక్కడ, మరి కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా. సో మనం ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్ రేంజ్ ఇచ్చాం. చైల్డ్ కాంపోనెంట్ రేంజ్ అంటే బిఎస్ఎన్ఎల్ గ్రూప్ లో ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఈ గ్రూప్ లెవెల్లో ఇస్తున్నాం. సో ఎడిట్ గ్రూప్ డీటెయిల్స్, ఇక్కడ చూసుకుంటే మినిమం కాంపోనెంట్స్ అండ్ మాక్సిమం కాంపోనెంట్స్ 1 ఇచ్చాం. సో అందుకని మనం ఇక్కడ వీ కెన్ సెలెక్ట్ ఓన్లీ 1, ఎయిదర్ బిఎస్ఎన్ఎల్ ఆర్ యాంటీవైరస్. ఓకేనా, ఆర్ యాంటీవైరస్ ఆర్ బిఎస్ఎన్ఎల్, ఎనీ వన్. మనం మోర్ దెన్ 1 సెలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. ఓకేనా. సో ఎందుకు వీల్లేదు అంటే గ్రూప్ లెవెల్లో మనకు డిఫైన్ చేస్తున్నాం మినిమం కాంపోనెంట్స్ 1 అండ్ మాక్సిమం కాంపోనెంట్స్ ఆల్సో 1 అని. సో లెట్స్ మేక్ ఇట్ యాజ్ 3 నౌ సేవ్. సో మనం ఎన్ని చేసుకోవచ్చు, ఈ బిఎస్ఎన్ఎల్ గ్రూప్ లో 3 ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అప్ టు 3 ప్రోడక్ట్స్ వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో నౌ రిఫ్రెష్. సో బ్రౌజ్ క్యాటలాగ్, సో ప్యాకేజ్డ్, నెక్స్ట్. సో కాన్ఫిగర్ దిస్ ప్రోడక్ట్. So now go to BSNL group. So let's say now selecting two, antivirus and PSNL. So now we are not getting any error message or warning message. Okay na? So now update price. ఆ ప్రైస్ యొక్క డీటెయిల్స్ అవి ఇక్కడ మనకు అప్డేట్ అయితే అవుతాయి. ఓకేనా. సో నా ఇప్పుడు మనకు ఇంకా ఏమైనా గ్రూప్ కానీ ఇంకో ఏదైనా మనకి స్పెసిఫిక్గా ఇంకొక ఏదైనా గ్రూప్ కానీ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఐ వాంట్ టు గో విత్ విఐ. సో విఐలో మనం ఒక ప్రోడక్ట్ యాడ్ చేసుకున్నాం. ఐ వాంట్ యాడ్ 1 మోర్ ప్రోడక్ట్. సో యాడ్ ప్రోడక్ట్. సో లెట్ మేక్ ఇట్ యాజ్ యాక్టివేషన్ సర్వీస్, లేకపోతే అడ్మిన్ సర్టిఫికేషన్, ఏదో ఒక ప్రోడక్ట్. నౌ నెక్స్ట్. అలౌడ్ క్వాంటిటీ, విఐ గ్రూప్, ఇంక్లూడ్, మాక్సిమం, మినిమం, అలౌ చేంజెస్, సంథింగ్ మీకు నచ్చిన కాంపోనెంట్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనకు విఐలో 2 ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంది, అడ్మిన్ సర్టిఫికేషన్ అని, రైట్. నౌ రిఫ్రెష్ ద పేజ్. నౌ బ్రౌజ్ ద క్యాటలాగ్. సో గో టు ప్యాకేజ్డ్ as a bundle product. సో ప్రీమియం కేటగిరీలో ఒక ప్రోడక్ట్ ఉంది. సో నౌ కాన్ఫిగర్. సో నౌ గో టు హెచ్ గ్రూప్. సో జియో, సారీ విఐలోనే కదా, విఐ. సో అడ్మిన్ సర్టిఫికేషన్ అండ్ విఐ కొత్తగా యాడ్ చేసుకున్న ప్రోడక్ట్ అడ్మిన్ సర్టిఫికేషన్. ఇఫ్ కాన్ఫిగర్ దిస్ ప్రోడక్ట్ అండ్ అప్డేట్ ప్రైస్. సో దీని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో గో టు టాప్ సమ్మరీ. ఇక్కడ మనకు సమ్మరీలో ఏవే ప్రోడక్ట్స్ యాడ్ చేసుకున్నాం, ఎంత ప్రైస్ ఉన్నది ఏంటి అనేది మనకు క్లియర్ పిక్చర్ అనేది ఇక్కడ మనకు అప్డేట్ గా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇదంతా కూడా మనకు కాన్ఫిగరేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఒక బండల్ ప్రోడక్ట్ ఎలా యాడ్ చేసుకుంటున్నాం, దాంట్లో గ్రూప్స్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం, గ్రూప్ లో కాన్ఫిగరేషన్ ఎలా చేసుకుంటున్నాం, క్వాంటిటీ ఎలా యాడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనకు సేమ్ సిపిక్యూ లాగానే ఉంటుంది, మీ సేల్ ఫోర్ సిపిక్యూ లాగానే ఉంటుంది. బట్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్, ఫీచర్స్ అయినా చేంజ్ అయినాయి. సో ఇక్కడ మనకు ఈ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, స్ట్రక్చర్ అనేది కొత్తగా యాడ్ అయింది. అందులో ఇలా మనకు గ్రూప్స్ వైజ్ గా మనకు ఒక ఫ్లో చార్ట్ లో, గ్రూప్స్ వైజ్ గా మనకి ఏమైతుంది, ఒక ఫ్లో చార్ట్ లో ఇక్కడ మనం చూసుకోవట్లేదు. ఓకేనా. బట్ సేల్స్ ఫోర్ సిపిక్యూలో ఇలా ఉండేది కాదు, డిఫరెంట్ గా ఉండేది అనమాట. సేల్స్ ఫోర్ సిపిక్యూలో మనకు అలా ఉండేది కాదు, డిఫరెంట్ గా ఉండేది. ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కొలాప్స్ చేసుకోవాలనుకున్న కొలాప్స్ మనం చేసుకోవచ్చు. ఇట్లా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్లో చార్ట్ లో మనకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మనకు క్లియర్ గా ఇక్కడ మనకు కనిపించేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ మనకు ఈ బండల్ ప్రొడక్ట్ లెవెల్లో ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా ఏదైనా కాంపోనెంట్ గ్రూప్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మీకు చూపించాను, యాడ్ చేసుకొని కూడా డిలీట్ చేసుకోవచ్చు అని చూపించాను, రైట్. అలా అయినా మనం చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో లేదు మీకు ఈ జియో గ్రూప్ లోనే ఇంకో సబ్ గ్రూప్ కావాలి అనుకుంటే, ఎస్ వీ కెన్ డూ దట్. ఐ మీన్ సారీ, ప్రోడక్ట్ కావాలంటే మనకు ఆ ప్రోడక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా అయినా చేసుకోవచ్చు, డిపెండ్స్ అనమాట. మనకి ఏది కావాలనుకున్నా మనకు అవన్నీ ఆప్షన్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఈ ప్రోడక్ట్ లెవెల్లో ఇంకా మనకి ఏమైనా కావాలి అనుకుంటే కూడా మనం యాడ్ చేంజెస్ అయినా చేసుకోవచ్చు. అట్రిబ్యూట్స్ కానీ ఏదైనా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అని కూడా మనకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మనం చేంజెస్ అనేవి రెగ్యులర్ గా చేంజెస్ చేసుకుంటూ రావచ్చు. ఓకేనా. సో ఇలా మనం బండల్ ప్రోడక్ట్ లెవెల్ ని మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. ఓకేనా.
ఇలా మనం బండల్ ప్రోడక్ట్ లెవెల్ని మనం సెటప్ చేసుకుంటాం. బట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో మనకి రిక్వైర్మెంట్ అనేది మనకు క్లియర్గా ఉంటే దాన్ని బట్టి మనకు ఏం ఏం కాన్ఫిగర్ చేసుకోవాలి, ఏ కేటగిరీ చేసుకోవాలి, ఇంకా నేను ఇక్కడ ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా మీకు యాడ్ ఆన్ గ్రూప్స్ కానీ లేకపోతే ప్రోడక్ట్స్ కానీ ఆప్షన్స్ కానీ ఇవన్నీ నేను ఇంక్లూడ్ చేయలేదు. ఓకేనా? సో ఇవన్నీ మళ్ళీ క్రియేట్ చేయడానికి మనకి ఎక్స్ట్రా టైం పడుతుంది అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? సో ఎక్స్ట్రాగా మళ్ళీ ఈ గ్రూప్ని క్రియేట్ చేయండి. దాంతో పాటుగా మనకు ఈ ప్రోడక్ట్ ఎక్స్ట్రాగా ఫ్యామిలీ యాడ్ ఉన్న ప్రోడక్ట్ని క్రియేట్ చేయండి. తర్వాత ప్రైస్ ఇంక్లూడ్ చేయాలా వద్దా, మినిమం క్వాంటిటీ ఎంత ఉండాలి, మాక్సిమం ఎంత ఉండాలి, ఓకేనా, రిక్వైర్డే కాదా, ఆ ప్రైస్ ఇంక్లూడ్ ఉండాలి లేదా, లేకపోతే రిక్వైర్డే కాదా, నాకు ఇంటర్నేషనల్ రోమింగ్ అంటే ఒక ప్రోడక్ట్ అనమాట. ఇది యాడాన్స్ లో ఒక ప్రోడక్ట్ ని మనం యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫ్యామిలీ యాడ్ అని ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయండి, ఇంటర్నేషనల్ రోమింగ్ అని ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయండి. సో దాంట్లో యాడ్ అండ్ గ్రూప్స్ అనే గ్రూప్ క్రియేట్ చేస్తే ఆ రెండిట్లో ఈ యాడ్ అండ్ గ్రూప్స్ లో ఈ 2 ప్రోడక్ట్స్ ని మనం మీరు ఇంక్లూడ్ చేయండి. సో ఇంక్లూడ్ చేసి టెస్ట్ చేయండి. సో మనం మినిమం క్వాంటిటీ ఎంత ఇస్తున్నాం, మాక్సిమం క్వాంటిటీ ఎంత ఇస్తున్నాం, తర్వాత గ్రూప్ లెవెల్లో మినిమం కాంపోనెంట్స్ ఎంత ఉండాలి, ఎన్ని ఉండాలి, మాక్సిమం కాంపోనెంట్స్ ఎన్ని ఉండాలి అనేది కూడా మీరు క్లియర్ గా దానిలో డిఫైన్ చేయండి. సో డిఫైన్ చేసి మనకు ప్రోడక్ట్ ని కాన్ఫిగర్ చేస్తే మనకి ఎలా వస్తుంది. ఓకేనా? ప్రోడక్ట్ ని కాన్ఫిగర్ చేస్తే మనకు ప్రాపర్ గా కాన్ఫిగర్ అవుతుందా లేదా. సో ఇక్కడ మనం చూడొచ్చు మనం. ఓకేనా? సో దాంతో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రివ్యూ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో ప్రివ్యూ. సో దీనిపైన ట్యాప్ చేసినా కూడా మనం ప్రోడక్ట్ ని కాన్ఫిగర్ చేయకపోయినా ఇక్కడ మనం చూడొచ్చు ఏ ఏ ప్రోడక్ట్స్ వచ్చినాయి మనకు, అని కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఎక్కడ మనకి ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రివ్యూ. ఓకేనా? సో ఇక్కడ మనకు వ్యాలిడ్ ప్రోడక్ట్ డెఫినేషన్. ఓకేనా? సో ఈ ప్రోడక్ట్ వ్యాలిడ్ డెఫినేషన్ ఏంటి అంటే, సో మనం బండల్ ప్రోడక్ట్ లెవెల్లో ఏదైనా తప్పు చేసి ఉంటే, రాంగ్ గా కాన్ఫిగర్ చేసి ఉంటే విల్ గెట్ అన్ ఎర్రర్స్. ఓకేనా? సో ఇక్కడ మనకు ప్రోడక్ట్ కాన్ఫిగరేషన్ లో ఏమైనా మనం మిస్టేక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎర్రర్స్ అనేది చూపిస్తాయి. ఓకేనా? సో ఇలా మనకు బండల్ ప్రోడక్ట్ లెవెల్ ని బండల్ ప్రోడక్ట్స్ మనం ఇలా కాన్ఫిగర్ చేసుకుంటాం. ఓకేనా? సో దీంట్లో ఇంకా కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు అవి నెక్స్ట్ క్లాస్ లో మీకు కవర్ చేస్తాం. ఓకేనా? సో ఒకే రోజు మళ్ళీ హెవీగా చెప్పినామంటే తీసుకోలేము, మనకు ప్రాక్టీస్ చేయడానికి టైం కూడా ఉండదు. ఓకేనా? సో ఫర్దర్ గా ఈ బండల్ ప్రోడక్ట్ లెవెల్లోనే ఏ ఫీచర్స్ ఉన్నాయి, వాటిని మనం ఎలా యూజ్ చేసుకుంటాం, ఎలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటి వల్ల యూజ్ ఏంటి మనకి అనేది నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ టైం బీయింగ్ మనం ఏదైతే డిస్కస్ చేసామో సో అది మీరు ఒకసారి మీ ప్రాక్టీస్ ఆర్గ్లో మీరు టెస్ట్ చేయండి. ఓకేనా? సో టెస్ట్ చేసి ఒకసారి వర్కౌట్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అక్కడ నుంచి నేను రిప్లై ఇస్తాను, లేదంటే మీరు డైరెక్ట్గా నా నంబర్ కైనా కాల్ చేయొచ్చు. నేను మీకు రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఒకసారి రీచ్ అవుట్ అవ్వండి. సో మీకు డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో డిఫరెంట్ ఆప్షన్స్, డిఫరెంట్ ఫీచర్స్ గురించి బండల్ ప్రొడక్ట్ లెవెల్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. బై.